మంచి ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఐస్ క్రీమ్స్లో కానీ, కూల్ డ్రింక్స్లో కానీ, బ్రావరీస్లో కానీ ఇవన్నీ చూస్తే ఇంపోర్టెడ్ కంపెనీలు చాలా తీసుకొచ్చి మనం ఇస్తున్నాం. టైటిల్ చూస్తామే తప్ప తయారు చేసేది మనమే. వాటర్ మందే, బాటిల్ మందే, అన్నీ మనయే. వాళ్ళ లేబుల్ ఒక్కటి తప్ప. ఆ లేబుల్ వాళ్ళ లేబుల్ ఇచ్చినందుకు వాళ్ళంతా మనం రాయల్టీ కడుతున్నాం. 70+ స్టోర్స్ ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్న అన్ని ఊర్లలోనూ నా స్టోర్ ఉంది. తిరుమల కొండ మీద ఉంది, నార్త్లో ఉంది. ఇన్ని ఏంటంటే ఈ కస్టమర్లు తినగా మీ ప్రోడక్ట్ ఇలా ఉందండి నాకు చెప్పగా, ఓ అవునా నేను తెలుసుకొని ఓకే అనుకున్నా. యంగ్ ఎంటర్ప్రినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చాలా శ్రద్ధగా చదువుతుంటారు. అందుకని ఆయన గురించి అనేక విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఒక యంగ్స్టర్ ముందుకు వస్తున్నారంటే అది చాలా ఆనందదాయకమైన విషయం. చక్కగా తాటి బెల్లం, అలాగే కొబ్బరి బెల్లం ఇట్లాంటి అన్ని కూడా పెట్టి న్యాచురల్ షుగర్స్ అన్ని కూడా తీసుకొని ఆరోగ్యవంతమైన ఐస్ క్రీమ్స్ తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది మేబీ మన A2 మిల్క్ కావచ్చు, బాగా మిశ్రీ కావచ్చు, తర్వాత మిగతా గోంద్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కొత్త వెరైటీ. కాబట్టి దీన్ని ఆర్గానిక్ అని పెట్టారు. ఆర్గానిక్ అన్నది ప్రస్తుతం మార్కెట్లో చాలా చక్కగా నడుస్తుంది. నిజమైన ఆర్గానిక్ ఆయన ఉపయోగిస్తున్నారు. ఫైన్ షుగర్ లేకుండా సింపుల్గా మనకి దొరికే బెల్లము, కోకోనట్ షుగర్ ఇలాంటి వాటితోటి ఒక అద్భుతమైన ఐస్ క్రీమ్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను టేస్ట్ చేశా. అది నేను వాళ్ళ అన్నీ కూడా చూసి తిని చెప్తున్నాను. అంత బాగుంది. లిటరల్గా 4 స్కూప్లు తిన్నా, అస్సలు హెవీనెస్ లేదు.